ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చిన్ని సీరియల్ గురించి తెలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ నా బర్త్డే పార్టీకి అందరు వచ్చినందుకు, ఎక్స్పెషల్లీ వరుణ్ గారికి. అంటే తను వర్క్స్ అన్నీ క్యాన్సిల్ చేసుకొని వచ్చారు కదా, అందుకు వరుణ్ గారికి స్పెషల్గా థ్యాంక్స్ చెప్తున్నాను. ఇట్స్ ఓకే, నైస్ గెస్ట్ హౌస్, ఐ లైక్ ఇట్. నేను కూడా ఈ గెస్ట్ హౌస్ ఇచ్చారు. అయ్యో, మీ అన్నయ్య గిట పిలవచ్చు కదా. మా అన్నయ్య బిజినెస్ సింగపూర్లో ఉండొచ్చు. ఈ టైంకి తను కాన్ఫిడెంట్ మీటింగ్లో ఉంటాడు. ఈజ్ వెరీ వెరీ బిజీ. కనీసం మీ మమ్మీనైనా పిలవాల్సింది. తను చాలా బిజీ. తను బెంగళూరులో ఇంకా బిజీ. మమ్మీ చాలా బిజీగా ఉంటుంది. వీక్లీ వన్సే నేను మా మమ్మీని చూడగలను. ఒసే మందు, నాకేదో అన్నీ ఆపోజిట్గా అనిపిస్తుంది. అవును, నాకు కూడా అలానే అనిపిస్తుంది. ఒసే, ఇంకా లాగకు, తెగుతుంది. నాకు అదే అనిపిస్తుంది. గాయస్, లెట్స్ ఎంజాయ్ ద బర్త్డే పార్టీ. ఎలా ఉన్నావు? వారం రోజులు నాకు గడివిచ్చాడు. ఈ వారం రోజుల డబ్బులు ఎలా తీసుకురావాలి? లోపల ఇవ్వకపోతే గిరిధర్ చాలా గొడవ చేశాడమ్మా. బీరువాలో పెట్టిన డబ్బు ఎలా మాయమవుతుందో నాకు అర్థం అవ్వట్లేదమ్మా. దొంగ వెధవ ఇంటికి రావడానికి అందరం ఇంట్లోనే ఉన్నాం కదా. ఒకసారి లోహిత డబ్బు ఏమైనా అవసరం వచ్చి తీసుకుందేమో, ఒకసారి అడగవా అమ్మ? ఒకసారి లేపుదాంరా. వద్దమ్మా, కళ్ళు తిరిగి పనుకుంది కదా, వదిలేసేయి. పద వెళ్దాం. మచ్ అండి వరుణ్ గారు, ఎన్నిసార్లు చెప్తారండి? మీకు ఎన్నిసార్లు చెప్పినా తక్కువనే అండి. మీ బిజినెస్ పనులన్నీ మానుకొని వచ్చారు కదా. మాకు కాదు థ్యాంక్స్ చెప్పాల్సింది, తనకు థ్యాంక్స్ చెప్పాలి. తనే కదా మా ఇద్దరిని లాక్కొని వచ్చింది. థ్యాంక్స్ శ్రేయ. తను తీసుకొని వచ్చినా కానీ మీరు వచ్చారు కదా, థ్యాంక్ యూ వెరీ మచ్. నో 3 feet డిఫరెంట్. ఓ, మీరు 3 feet జెంటిల్మెన్ కదా. అవును, మా మధుకిట అంతే, 3 feet జెంటిల్ ఉమెన్. అది ఇలాగా మా మధుకిట మొగాళ్ళకి 3 feet డిస్టెన్స్ మెయింటైన్ చేస్తుంది. కాపీ కొట్టే వాళ్ళని కాపీ ర్యాట్స్ అంటారు. నేను కాపీ ర్యాట్ని కాదు, కాపీ కొట్టలేదు. మధు మిగతా ఇక్కడ ఎవరైనా నన్ను చూసి కాపీ కొట్టాలి కానీ నేను కాపీ కొట్టాను. బావా అదే 3 feet డిస్టెన్స్ మెయింటైన్ చేస్తే పెద్ద తోపు, అలా మా మధు తోపు కదా. టార్చర్ల నుంచి ఫోనే మనని కాపాడుతుంది. అవును, కరెక్ట్ మ్యాడీ. నీ టార్చర్ నుంచి నాకు ఈ ఫోనే కాపాడింది. డబ్బు ఎలా తీసుకురావాలో నాకు అర్థం అవ్వట్లేదు. ఆ దేవుడే మార్గం చూపిస్తాడు నాన్న. మమ్మల్ని పోషించడం ఎంత కష్టమో నాకు ఇప్పుడు అర్థమవుతుంది. నాన్న ఇంతమందిని ఎలా పోషించాడో ఆ దేవునికే తెలియదు. పిల్లలు పెద్దగా బాధ్యతగా జీవించినప్పుడే తండ్రి విలువ తెలుస్తుంది అమ్మ. కష్టం విలువ నాకు ఇప్పుడు తెలుస్తుంది అమ్మ. చెంటి, వినపడుతుందా? హలో, ఇక్కడ సిగ్నల్ ప్రాబ్లం అనుకుంటా. వినిపిస్తుందా అక్క? మీరు రావడానికి ఇంకెంత సమయం పడుతుంది? ఇంకా గంటలో పడుతుందిరా. గంటలో అయిపోగానే నేను ఇంటికి వచ్చేస్తా. సరే అక్క, జాగ్రత్తగా రా. నాకు చెప్పు, ఏం టెన్షన్ పడొద్దని. పద్దు తోడుంది కదా, మేము వచ్చేస్తాం. నిలవంక రోజు అనుకుంటా ఇంటి దగ్గర ఉండింటే అమ్మ నాన్న చెంటి ముఖం చూసేదాన్ని. కానీ ఇప్పుడు ఎవరి ముఖం చూడాల్సిన అవసరం వస్తుందో. నిలవంకను చూసినప్పుడల్లా చిన్ని ఫోటోని చూసేవాడిని. కానీ ఇప్పుడు నా ఫోన్లో చిన్ని ఫోటో ఎలా వెతకాలి? కానీ చూసి నీ ముఖం చూసానా? నాకు గిట ఆ సేమ్ డైలాగ్. నేను గిట నా ఫ్యామిలీ మెంబర్స్ ముఖం చూసేదాన్ని. స్పెషల్ పర్సన్ ముఖం చూస్తాను. ఇవాళ ఏమైనా జరగాలి, చెప్తాను నీ సంగతి. ఎందుకు వచ్చావు? నీ స్పెషల్ పర్సన్ ఎవరో చూద్దామని వచ్చాను. నీకంత సీన్ లేదులే తను చూసేదంతా. ఎందుకు? తను ఏమైనా పైనుంచి దిగొచ్చిందా? పూట కింద నుంచి పైకి వచ్చాము. మీలాక తాతలు సంపాదించిన ఆస్తిని థ్యాంక్ యూ సో మచ్. ఎన్నిసార్లు చెప్తారండి? మీకు ఎన్నిసార్లు చెప్పినా తక్కువనే అండి. మీరు చాలా మంచోరని నాకు చాలామంది చెప్పారు. మీరు కాఫీ షాప్లో మా బిల్లు కట్టారు కదా, ఆ విషయం మీరు మర్చిపోలేదా? ఎలా మర్చిపోవాలండి? మంచి ఫ్రెండ్ని, ఆ కాఫీ షాప్ని ఎలా మర్చిపోతానండి? ఇద్దరం ఏదో జన్మలో క్లోజ్ అయ్యే ఉంటాం. అందుకే ఈ జన్మలో మనం విధంగా కలిసేలా చేశారు. మా కాలేజ్లో చదువుతున్న శ్రేయ మీ చెల్లెలు కావడం ఏంటి? ఆ శ్రేయ కోసం మీరు మా కాలేజ్కి రావడం ఏంటి? దేవుని స్క్రీన్ ప్లేనే కదా. ఇస్ ఫర్ యూ. ఏంటిది? ఈ స్మాల్ గిఫ్ట్ ఫర్ యూ. బర్త్డే సందర్భంగా నేను నీకు గిఫ్ట్ ఇవ్వాలి కానీ మీరు నాకు గిఫ్ట్ ఇస్తున్నారేంటండి? నీలాంటి మంచి పరిచయం అయినందుకు నాకు లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకోవాలి కదా. నేను గిఫ్ట్ ఇస్తున్నాను, తీసుకోండి, కాదనకండి. థ్యాంక్ యూ. ఎక్స్క్యూజ్ మీ, నేను పెట్టొచ్చా? సరే, థ్యాంక్ యూ వెరీ మచ్. వెళ్దామా? సరే పదండి. డిసప్పాయింట్గా ఉన్నావేంటే? గిఫ్ట్ ఇచ్చావు కదా. నేను గిఫ్ట్ ఇచ్చాను, వాడు గిట్ట గిఫ్ట్ ఇవ్వాలి కదా. రోడ్ అయి ఉంటాడా? వీడి కోసం నేను ఇంట్లో డబ్బులు కొట్టేసి మరీ వీనికి గిఫ్ట్ ఇచ్చాను. వీడు పీసినారి వాడైతే నేను భరించలేనే. చిచి, అట్లాంటి ఏమి ఉండదు లేవే. నాకు గిఫ్ట్ ఇస్తుండొచ్చే. అంతే అంటావా? అంతే.